వెల్కమ్ బ్యాక్ సార్. ఇందాక బ్రేక్ బిఫోర్ మనం మాట్లాడుతున్నాం షియాలు సున్నీల గురించి. ఓకే, ఈ రకంగా ఈ ఖలీఫా వ్యవస్థ అనేటువంటిది స్టార్ట్ కావటం అనేటువంటిది జరిగింది 632వ సంవత్సరంలో మహమ్మద్ ప్రాఫెట్ యొక్క మరణానంతరం. అయితే ఇక్కడ మనకి వస్తున్నటువంటి బిట్లు కనుక మనం చూసినట్టయితే ఈ ఖలీఫా వ్యవస్థ అనేటువంటిది ఏ సంవత్సరం ప్రారంభమైంది, మొట్టమొదటి ఖలీఫా ఎవరు, నాలుగవ ఖలీఫా ఎవరు, తర్వాత ఏ వంశస్థులు దీన్ని ఖలీఫేట్ని కంటిన్యూ చేశారు, తర్వాత ఆ వ్యవస్థ అనేటువంటిది ఎప్పుడు పోయింది అనేటువంటిది కూడా చాలా రకాలుగా అడగటం జరిగింది. తర్వాత ఆ వ్యవస్థని పూర్తిగా తీసేసినటువంటి పరిస్థితుల గురించి కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే ఒక మతానికి సంబంధించినటువంటి సమాజానికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని మీరు చూస్తున్నప్పుడు దానికి చుట్టుపక్కల జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ ఒక కథ రూపంలో కనుక తెలుసుకున్నట్టయితే మనకి అర్థం చేసుకునేదానికి పైగా మరి గుర్తుంచుకునేదానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అలాంటి పద్ధతుల్ని పాటించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ ఖలీఫా అనేటువంటిది వ్యవస్థ అనేటువంటిది ఇలా వచ్చిందని చెప్పాను. మరి ఖలీఫా వ్యవస్థ ఎప్పుడు అవతరించిందని అంటే మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో. ఇక్కడ ఎప్పుడు కూడాను 7వ శతాబ్దంలో అవతరించినటువంటి ఇస్లాం మక్కా నుంచి మదీనా నుంచి మక్కాకి, తర్వాత దాని చుట్టుపక్కల విస్తరించినటువంటి జరుగుతూ ఉంది. ఆ చుట్టుపక్కల ఏముంది అని అంటే అటుపక్క వెస్ట్ వైపుకి వెళ్తే క్రిస్టియానిటీ ఉంది, యూరోప్ అంతా ఆక్రమించి. ఇటువైపున సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి ఇస్లాము ఇటు వెస్ట్ వైపుకి వెళ్తే క్రిస్టియానిటీకి, ఇటు ఈస్ట్ వైపుకి వస్తే హిందూ మతం, తర్వాత ఆ చివరికి వెళ్తే సౌత్ ఈస్ట్ ఏషియాలోకి వెళ్తే బౌద్ధ మతం. వీటన్నిటితో ఎన్కౌంటర్ కావాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇస్లాము వెస్ట్ వైపుకి వెళ్ళడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో అనేక రకాలైనటువంటి యుద్ధాలు జరిగాయి క్రిస్టియానిటీకి ఇస్లామిక్ మధ్యలో. వాటిని మనం మత యుద్ధాలు అంటాం. ఈ మత యుద్ధాలు ఎలా జరిగాయి, మత యుద్ధంలో ఏం జరిగింది, తర్వాత క్రిస్టియానిటీ అనేది చాలా రెసిస్టెన్స్ చూపించింది. కాబట్టి తూర్పు వైపుకి రావడం అనేటువంటిది, ఇస్లాం తూర్పు వైపుకి అనేటువంటిది బాగా విస్తరించింది, కానీ పశ్చిమ వైపుకి పశ్చిమ దిక్కుకి వెళ్ళలేకపోయింది. ఈ మనకి మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు, ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ సుల్తాన్ ఎవరైతే ఉన్నారో ఆ టర్కీ సుల్తానే ఆ రోజు ఖలీఫాగా ఉండటం అనేటువంటి జరిగింది. ఆ టర్కీ సుల్తాన్ ఓడిపోవటం, బ్రిటన్ అనేటువంటిది దాంట్లో మొదటి ప్రపంచ యుద్ధంలో పైచేయిగా ఉండటం, ప్రపంచ యుద్ధానంతరం మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఆల్మోస్ట్ ఒక ఫీలింగ్ వచ్చేసింది. అంటే ఇక్కడ ఖలీఫా అనేటువంటి వ్యవస్థని తీసివేస్తారేమో అనేటువంటి ఒక ఫీలింగ్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలందరూ కూడాను దానికి వ్యతిరేకంగా, అంటే బ్రిటన్కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించటం. అలా ఆ ఉద్యమాన్నే ఖలీఫేట్ ఉద్యమం అనటం, తర్వాత ఆ ఖలీఫా వ్యవస్థని ప్రతిష్ఠించడానికి చేస్తున్నటువంటి ఉద్యమం అనటం, ఖలీఫాని తీసేయొద్దు అని చెప్పటం. మనకు కూడా ఇక్కడ ఖలీఫా ఉద్యమం అనేటువంటిది భారతదేశంలో కూడా జరిగింది. ఒక రకంగా గాంధీ గారు రాజకీయాల్లోకి వచ్చేదానికి ఈ ఖలీఫా ఉద్యమం ముస్లిమ్స్ ఎవరైతే చేస్తున్నారో ఆలీ బ్రదర్స్ అనేటువంటి వాళ్ళు భారతదేశంలో గాంధీ గారు రావటానికి, నేను ఇంకొక సందర్భంలో మాట్లాడతాను, అది గాంధీ గారు రాజకీయాల్లోకి రావటానికి ఖలీఫా ఉద్యమం, ఖిలాఫత్ మూమెంట్ అంటాం. ఖిలాఫత్ మూమెంట్ అనేటువంటిది లేకపోతే గాంధీ గారి యొక్క ఎంట్రీ ఇండియన్ కాంగ్రెస్లోకి ప్రశ్నార్థకంగానే ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ రకంగా ఖలీఫా ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా రావటం, అయినప్పటికీ ఫైనల్గా బ్రిటన్ దానికి ఖలీఫాని తీసేసేటువంటి నిర్ణయం ఆల్మోస్ట్ తీసుకోవటం జరిగింది. మోడ్రన్ టర్కీని ఇప్పుడు టర్కీలో జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ, టర్కీ ప్రెసిడెంట్ని మొన్న ఇక్కడ కూపింగ్ కూడా ఒకటి జరిగింది. దాని నేపథ్యంలో ఈ బిట్టు చాలా ఇంపార్టెంటు. ముస్తఫా కమల్ పాషా అనేటువంటి వ్యక్తి టర్కీ సుల్తాన్ కావటం 1924లో, 1922లో 1924లో అతను మోడ్రన్ టర్కీని ఏర్పాటు చేసేదానికి ఈ అతనే ఖలీఫా. ఆ రోజు అతనే ఖలీఫా. అతనే ఏం చెప్పాడనంటే ఈ ఖలీఫా వ్యవస్థను నేను రద్దు చేస్తున్నానని చెప్పాడు. ఎవరైతే ఖలీఫా ఉన్నాడో అతనే రద్దు చేసిన తర్వాత ఇంకా వ్యవస్థ అనేటువంటిది ఏమీ ఉండదు. కాబట్టి ఆ రకంగా 1924లో, అంటే 632లో ఆవిర్భవించినటువంటి ఈ ఖలీఫా అనేటువంటి పదవి 1924లో అంతం జరిగింది. అంతానికి కారణమైనటువంటి వ్యక్తే ఈ ముస్తఫా కమల్ పాషా అనేటువంటి వ్యక్తి. చాలా ఇంపార్టెంట్ బిట్టు ఈసారి. ఇక్కడ ఈ ఇస్లాం అనేటువంటిది ఈ విధంగా అబూబేకరు, తర్వాత మహమ్మద్ అలీ, తర్వాత
నీకు అబ్బాసిద్ డైనాసిటీ, తర్వాత వీళ్ళందరూ కూడాను ఈ ముస్లిం సామ్రాజ్యాన్ని కొంచెం కొంచెంగా అటు మతానికి అధిపతిగా ఉంటూ ఇటు రాజ్యానికి అధిపతులుగా ఉంటూ విస్తరించడం అనేటువంటి కార్యక్రమం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలకి ఆరాధ్య దైవం ఎవరనంటే ఖలీఫానే. కాబట్టి ఖలీఫా చాలా ఎక్కువ. ఖలీఫా అనేటువంటి వ్యక్తి డైరెక్ట్గా గాడ్తో మాట్లాడేటువంటి వ్యక్తి, మెసెంజర్ ఆయన. కాబట్టి ఖలీఫాకి అనేక రకాలైనటువంటి బహుమతులు పంపించటం, ఖలీఫాని గుర్తించటం, ఒక ప్రాంతాన్ని రూల్ చేస్తూనే ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక తీసుకున్నాం అనుకోండి. శ్రీలంకలో ఉన్నటువంటి ప్రజలు ముసల్మాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ ముసల్మాన్స్ తమ యొక్క రాజ్యానికి రాజు వేరే వ్యక్తి అయినా సరే వాళ్ళు ఆ ముస్లింల యొక్క రాజ్యానికి ఖలీఫానే అధిపతి, ఖలీఫానే సుప్రీంగా భావించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో శ్రీలంక ఏమైందంటే శ్రీలంక రాజు కూడా ముసల్మాన్ అయిపోయాడు, బిలీవర్ అయిపోయాడు, ఆ ఖలీఫాను నమ్మాడు. కాబట్టి అతను శ్రీలంక రాజు ఏం చేశాడనంటే బహుమతులు, అంటే అతన్ని నమ్మాడు కాబట్టి ఆ ఖలీఫా చాలా ఎక్కువ కాబట్టి ప్రతి సంవత్సరం కూడా అతనికి గిఫ్టులు పంపించేటువంటి కార్యక్రమం. మనకన్నా గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదన్నా చిన్న గిఫ్ట్ తీసుకుని వెళ్తాం. ఎందుకంటే ఆ సుప్రమసీ నువ్వు చాలా ఎక్కువ, నేను నిన్ను గౌరవిస్తున్నాను అని చెప్పేదానికే మన బహుమతి అనేటువంటిది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అంటే మన మీద మనకి నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది అని చెప్పడం కాదు. ఇక్కడ ఆ ప్రేమని మనం ఎక్స్ప్రెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటిదే ఈ బహుమతులు, ఈ కార్యక్రమాలన్నీ కూడాను. అలానే శ్రీలంక రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు అనేక రకాలైనటువంటి బహుమతుల్ని ఈ సముద్ర మార్గం గుండా ఖలీఫాకి పంపించేటువంటి నేపథ్యంలో గుజరాత్ నుంచి పడవ మళ్ళా వెస్ట్ వైపుకి వెళ్ళాలి. ఆ గుజరాత్ సింధు ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి హిందూ రాజు పేరు దాహీర్. చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఇక్కడ దాహీర్ అనేటువంటి వ్యక్తి ఈ సింధు ప్రాంతం రాజు. ఓకే, అతను హిందూ రాజా ముస్లిం రాజా? ఇక్కడ అదే ఈ హిందూ రాజు ఎవరు అని చాలాసార్లు అడిగాడు, అతనే దాహీర్. ఈ దాహీర్ యొక్క పరిసర ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి ఈ పంపించినటువంటి బహుమతులన్నీ కూడాను దొంగతనానికి గురవుతాయి. అప్పుడు అక్కడ ఖలీఫా యొక్క రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో బాగ్దాదులో ఉండేటువంటి రిప్రజెంటేటివ్ అతను ఈ హిందూ రాజు దాహీర్కి వర్తమానం పంపిస్తాడు. నీ ప్రాంతంలో మా యొక్క ఓడ దొంగతనం జరిగింది కాబట్టి దీనికి నష్టపరిహారం అనేటువంటిది మీరే చెల్లించాలి అని అంటాడు. దాహీర్ నో అంటాడు. అప్పుడు ఈ అబ్బాసిద్ గవర్నర్ ఏం చేస్తాడనంటే మన బాగ్దాద్లో ఉన్నటువంటి గవర్నర్ సైన్యాన్ని పంపిస్తాడు. ఆ సైన్యాన్ని దాహీర్ ఓడిస్తాడు. రెండవసారి సైన్యాన్ని పంపిస్తాడు, రెండవసారి ఓడిస్తాడు. అప్పుడు కాంట్రవర్ట్ సిచ్యువేషన్లో తన యొక్క అల్లుడైనటువంటి మహమ్మద్ బిన్ ఖాసిమ్ని అక్కడికి దాహీర్ మీదకు పంపిస్తాడు. మహమ్మద్ బిన్ ఖాసిం సక్సెస్ఫుల్గా ఈ దాహీర్ని ఓడించేసి యుద్ధంలో దాహీర్ యొక్క భార్య ఎవరైతే ఉందో ఆ భార్యని వివాహం చేసుకుంటాడు. దాహీర్ చనిపోతాడు. దాహీర్కి 2 పిల్లలు ఉంటారు. ఆ 2 పిల్లల్ని అతను మహమ్మద్ బిన్ ఖాసిం ఖలీఫాకి గిఫ్ట్లుగా పంపించడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో ఈ సింధు ఆక్రమణ ద్వారా ఇస్లాం యొక్క ఎంట్రీ అనేటువంటిది జరిగింది. ఇక్కడ 712వ సంవత్సరంలో అంటే 622లో ఇస్లాం ఆవిర్భవించిన తర్వాత 632లో ఖలీఫాట్ ఆవిర్భవించిన తర్వాత 712 వరకు భారతదేశం మీద ఎలాంటి ప్రభావం లేదు. ఈ దొంగతనం జరిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ సింధు ప్రాంతం అనేటువంటిది మహమ్మద్ బిన్ ఖాసిం 712లో ఆక్రమించాడు. చాలాసార్లు అడిగినటువంటి బిట్ ఏంటంటే భారతదేశంపై అరబ్బుల యొక్క దాడి అనేటువంటిది ఏ సంవత్సరంలో జరిగింది? 712లో జరిగింది. ఏ రాజు మీద జరిగింది? ఈ సింధును ఆక్రమించినటువంటి సింధు ప్రాంత రాజు అయినటువంటి దాహీర్ మీద జరిగింది. ఇక్కడ ఈ 2 కూతుర్లు దాదాపుగా 200 సంవత్సరాలు ఇస్లాం అనేటువంటిది భారతదేశానికి ఎంట్రీ కాకుండా చేయగలిగినటువంటి పరిస్థితి క్రియేట్ చేశారు ఈ దాహీర్ యొక్క 2 కూతుర్లు. వీళ్ళిద్దరిని గిఫ్ట్లుగా ఖలీఫాకు పంపిస్తే ఈ 2 కూతుర్లు ఏం చేశారంటే అంటే మా తండ్రిని ఇక్కడ చంపేశారు, మా అమ్మని అతను మ్యారేజ్ చేసుకున్నాడు, మా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశారు కాబట్టి ఇతని యొక్క పరిస్థితి చూడాలని వీళ్ళు ఒక కథని అల్లుతారు. ఈ కథ ప్రకారంగా ఖలీఫాకి ఏం చెప్తారంటే పోయి నీ దగ్గరికి గిఫ్ట్లుగా పంపించేటప్పుడు మమ్మల్ని అతను స్వచ్ఛంగా పంపించలేదు, మమ్మల్ని పాడు చేసి నీకు గిఫ్ట్లుగా పంపించాడు అని చెప్పి ఒక ఫాల్స్ ఫ్యాబ్రికేషన్ చేస్తారు వీళ్ళిద్దరు డాటర్స్ ఇద్దరు. అప్పుడు ఖలీఫా చాలా మండిపడతాడు. అంటే నేను తీసుకున్నటువంటి గిఫ్ట్ పవిత్రమైనటువంటి గిఫ్ట్ కాదు, ఈ అమ్మాయిలు అక్కడ ఆల్రెడీ చెడిపోయినటువంటి అమ్మాయిలు నాకు పంపించారు అన్నటువంటి ఒక మెసేజ్ తీసుకుని ఇమీడియట్గా మన మహమ్మద్ బిన్ ఖాసిమ్ని బ్యాక్ వచ్చేయమంటాడు. మహమ్మద్ బిన్ ఖాసిం అక్కడ భారతదేశంలో మన దగ్గర ఏం చేస్తున్నాడు? సింధును ఆక్రమించినటువంటి మహమ్మద్ బిన్ ఖాసిం తూర్పు వైపుకు తిరిగి గంగా ప్రాంతంలో
నేపథ్యంలో అతను ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, తూర్పు వైపుకి ఎలా వెళ్ళాలని ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో అతనికి వర్తమానం వస్తుంది, నువ్వు ముందుకు కాదు వెళ్ళాల్సింది, బ్యాక్ వచ్చేసేయమని చెప్పి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మహమ్మద్ బిన్ కాసిమ్ని అక్కడ శిక్షించడం అనేటువంటిది జరిగింది. ఆ నేపథ్యంలో 712లో అరబ్బుల దండయాత్ర తర్వాత, మహమ్మద్ బిన్ కాసిం సింధు ఆక్రమణ తర్వాత మరలా 10వ శతాబ్దం వరకు, 11వ శతాబ్దం వరకు, 10వ శతాబ్దం కూడా కాదు 11వ శతాబ్దం వరకు ఈ ముస్లిం యొక్క ఎంట్రీ అనేటువంటిది ఆగిపోయింది. ఇక్కడ దాదాపుగా 1000వ సంవత్సరంలో, అంటే 1000 సంవత్సరాలకు కొంచెం అటో ఇటుగా మనం కనుక చూసుకున్నట్టయితే మహమ్మద్ గజనీ అనేటువంటి వ్యక్తి రావటం, ఆ తర్వాత మహమ్మద్ ఘోర్ అనేటువంటి వ్యక్తి రావటం. అసలు మహమ్మద్ ఘోర్కి మహమ్మద్ గజనీకి డిఫరెన్స్ ఏంటి, మహమ్మద్ గజనీ యొక్క సామ్రాజ్యం ఎలా ఉంది, మహమ్మద్ గజనీ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరైనా ఉన్నారని అంటే మనం చాలామంది మన డిఫీట్స్ అన్నింటికి మహమ్మద్ గజనీతో పోలుస్తూ ఉంటాం. మహమ్మద్ గజనీలాగా ఇన్నిసార్లు దండయాత్ర చేస్తున్నాం, ఇన్నిసార్లు రాస్తున్నాం అని చెప్పడం జరుగుతుంది. కానీ మహమ్మద్ గజనీ వాజ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్ హిస్టరీ. ఆయన వచ్చినటువంటి ప్రతిసారి విజయాన్ని సాధించి వెళ్ళాడు, కానీ ఒక్క కాశ్మీర్ అటాక్ మీద తప్ప మిగిలిన అన్నిట్లో కూడా అతను విజయాన్ని పొందాడు. ఆ మహమ్మద్ గజనీ యొక్క నేపథ్యం ఏంటి, తర్వాత 200 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మహమ్మద్ ఘోరీ యొక్క నేపథ్యం ఏంటి, ఢిల్లీ సామ్రాజ్యం అనేటువంటిది, ఢిల్లీ సుల్తానులు అనేటువంటి వాళ్ళు ఎలా ఏర్పడ్డారో మనం నెక్స్ట్ వీక్ ఎపిసోడ్లో మనం చూద్దాము. ఆ రకంగా భారతీయ సమాజం మీద వాళ్ళ యొక్క ప్రభావం అనేటువంటిది ఏ రకంగా ఉందో కూడా మనం నెక్స్ట్ వీక్ ఆలోచించుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. ఇది వాళ్ళ సిలబస్ పట్టు జాబ్ కొట్టు. చూస్తూనే ఉండండి జై తెలంగాణ టీవీ.